ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు వినడానికి మన హృదయాల్ని సిద్ధపాటు చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు. ఈ సందర్భము యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందిన తరువాత తన ప్రాంతానికి ఆయన చేరుకున్న సందర్భంలో ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు ఇదిగో సాతాను చేత శోధింపబట్టకు యేసు ప్రభువారిని అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళింది. అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళినటువంటి ఆ యొక్క సందర్భాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజంగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు అరణ్యంలోనికి వెళ్ళినప్పటి నుంచి ఆయన జీవించిన జీవితం అంతా చాలా ప్రాముఖ్యమైంది. ఆయన పునరుద్ధానుడైనటువంటి దినము వరకు కూడా మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఇంకా ఆలోచన చేస్తే మన ఈ 40 రోజుల ఉపవాస దినాలన్నీ కూడా యేసు ప్రభువారు అరణ్యంతో వెళ్ళిన పరిచర్యను బట్టి ప్రారంభమవుతుంది. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభువారు అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. అరణ్యము నుంచి పునరుద్ధానుడయ్యేంత వరకు కావలసినంత పరిచర్యను ఆయన పొందుకున్నాడు. కావలసినటువంటి ఆత్మశక్తిని పొందుకున్నాడు. కావలసినంత విధానంలో ఆయన సిద్ధపాటయ్యాడు. ఎక్కడ అనంటే అరణ్య ప్రదేశంలో. అరణ్య ప్రదేశంలో ప్రార్థనలో తన సమయాన్ని గడుపుతూ ఇదిగో ఆయన ఉన్నప్పుడు అనేక పర్యాయాలు పరీక్షలు ఆయన ఎదుర్కొన్నాడు. ఈ 11 వచనాల్లో మనం చూస్తాం. ఈ 11 వచనాలు కూడా మన ఆత్మీయ జీవితానికి అవి నిలబెట్టుకోవడానికి, కట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనవి. చాలా పాఠాలు మనం ఇందులో నుంచి నేర్చుకోవచ్చు. అయితే కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఈ యొక్క 40 దినాల ప్రార్థన అనేది మనకు దేనికి ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క విధానమును నేర్చుకోవడానికి, ఆయన అడుగు జాడల్లో నడుచుకోవడానికి మనకు ప్రాముఖ్యమై ఉన్నది. కొంచెం మనం ఆలోచన చేద్దాం. చూడండి, ఈ సందర్భాన్ని మనం చూస్తే ఈయన అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. ఎన్ని రోజులు? 40 దినాలు ఉండడానికి అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. మనం కూడా ఈ 40 దినాలు ఉపవాసం ఉండడానికి దేవుని మందిరానికి నడిపింపబడుతూ ఉన్నాం. ఎక్కడికి? దేవుని మందిరానికి. యేసు ప్రభువారు కూడా అరణ్య ప్రదేశానికి కొనిపోబడ్డాడు 40 దినాలు ఉపవాసం ఉండడానికి. ఆయన కొనిపోబడ్డ పరిస్థితిని మనము జాగ్రత్తగా సందర్భాన్ని మనం చూస్తే యేసు ప్రభువారు అరణ్యంలోకి కొనిపోబడిన తరువాత శోధకుడు వచ్చి ఆయనను ఎన్నో విధాలుగా శోధించాడు. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. 3వ వచనంలో మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. దేవుని బిడ్డలారా, మొదటిది. తరువాత 6వ వచనంలో ఇంకొకసారి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ పరిశుద్ధ పట్టణం మీద నుండి క్రిందికి దూకు. మొదటిదేమో ఆహారం విషయంలో, రెండవదేమో నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే పైనుంచి కిందికి దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటారు అనే విషయాన్ని ఇదిగో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత 3వ విషయం ఏమంటాడంటే, నీవు నాకు సాగిలపడు, ఈ ప్రపంచం మొత్తం నీకు అప్పగించేస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చినటువంటి మనకు కూడా అనేక పర్యాయాలు ఈ లోకపరమైన విషయాలు ఏం చేస్తాయి అనంటే దేవుని నుండి దూరమయ్యే పరిస్థితిని మనకు కలిగిస్తాయా? కలిగించవా? చాలా వరకు కలిగిస్తాయి. దేవుని నుండి, వాక్యం నుండి, ప్రార్థన నుండి దేవునికి దూరమయ్యే పరిస్థితులు మనకు కలుగజేస్తాయి.
అవి మనము జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి గనుక ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అరణ్యంలోకి శోధింపబడ్డానికి ఎలాగూ వెళ్ళాడో మనం కూడా అదే విధంగా ఇదిగో దేవుని మందిరంలో శోధింపబడుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట, ఈ అరణ్యంలో యేసు ప్రభువారు శోధింపబడ్డం మాత్రమే కాదు, తన హృదయాన్ని ఆయన సిద్ధపాటు చేసుకుంటున్నాడు. ఇదిగో భవిష్యత్తులో ఎన్నో అద్భుతాలు చేయాలి, ఎంతో సువార్తను ప్రకటించాలి, ఇదిగో మరణించాలి, మూడవ దినమున తిరిగి లేవాలి. ఇంత పని యేసు ప్రభు వారికి ఉన్నది కనుక ఆయన ఏం చేస్తున్నాడు అనంటే తన హృదయాన్ని ప్రతి కార్యానికి సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 40 కొరడా దెబ్బలు తినాలి, సిద్ధం చేసుకోవాలి శరీరాన్ని. ముళ్ళ కిరీటం భరించాలి కాబట్టి సిద్ధం చేసుకోవాలి. ఇదిగో ఇంకా అనేక విధాలైనటువంటి అవమానాలు భరించాలి కాబట్టి సిద్ధం చేసుకోవాలి. యేసు ప్రభు వారు సిద్ధం చేసుకుంటున్నాడు. మనం కూడా సంఘానికి వచ్చిన తరువాత ఇదిగో యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడ ఉన్నది. ఆ రెండో రాకడ కొరకు మనల్ని మనం ఏం చేయాలి అనంటే సిద్ధం చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేది ఈ ఒక్క గంట గడపడానికి కాదు, రాబోయే భవిష్యత్తును మన చేతులతో దేవుని సన్నిధానంలో నీటిగా దేవునితో ఉండడానికి, రాసుకునేదిగా ఉండడానికి దేవుని మందిరానికి మనము వస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువారు తనను తాను సిద్ధపాటు చేసుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. ఇది మనము గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక మంచి ఆలోచన మనకున్నది. ఏంటి ఆ ఆలోచన అంటే, ఇదిగో యేసు ప్రభు వారికి అదేవిధంగా దేవునికి మధ్యలో సాతాను ఒకటి నిలబడింది. ఎవరెవరికి? యేసు ప్రభు వారికి, ఆయన ప్రార్థనకు, ఆయన ఆత్మీయ జీవితానికి, ఆయనకున్నటువంటి పరిస్థితికి మధ్యలో సాతాను నిలవబడి కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇప్పుడు మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా రాళ్ళను చేసుకొని తినమన్నది. మరి రాళ్ళను చేసుకొని తినమని అంటే మరి ఆయన చేసుకోలేడా? చేసుకుంటాడా? చేసుకోలేడా? చేసుకోగలడు, ఆయనకు ఆ శక్తి ఉంది. ఇప్పుడు మనం కూడా ఉన్నాం, కొన్ని పనులు మనం చేయగలమా లేదా? మనకు చేసుకునే శక్తి ఉంది, కొన్ని పనులు మనము చేయగలిగిన శక్తి ఉన్నప్పటికి కూడా కొన్నిసార్లు సాతాను ఏం చేస్తుందంటే మనతోని నీకు శక్తి ఉంది కదా, నువ్వు చెయ్యి అని అంటది. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు వారు ఏమన్నాడు అనంటే శక్తి ఉన్నప్పటికీ ఆయన చెప్తున్న మాట ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనకు శక్తి ఉన్నదని కాదు, మనం చేయగలుగుతామని కాదు, దేవుడు చెబితే మనం చేయగలుగుతున్నామా లేదా అనేది మనం గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎంతవరకు మనం చేసే పనులలో చూపించుకోగలుగుతున్నామనేది ఆలోచన చేసుకోవాలి. అదే మాటను జ్ఞాపకం చేస్తూ ఇంకొక సందర్భానికి మనం వెళ్తే, దేవాలయపు శిఖరం మీద అనగా పైన కొండ మీద నిలబెట్టి నువ్వు ఇక్కడి నుంచి దూకు, ఇదిగో దేవదూతలు నిన్ను కింద పట్టుకోకుండా, కింద నీకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటారా? పట్టుకుంటారు. యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు ఇదిగో పేతురు ఏం చేశాడంటే తన దగ్గరున్న కత్తి తీసి మలుకు అనే దాసుని యొక్క చెవిని నరికేశాడు. చెవిని నరికినప్పుడు యేసు ప్రభు వారు నిమ్మలంగా ప్రార్థనతో, ప్రేమతో ఆ చెవిని తీసుకొచ్చి అతికించేసి పేతురుతో అంటాడు, నీ కత్తి నీ వరలో పెట్టుము, నేను కోరుకుంటే నా పరలోకపు తండ్రి 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దూతలను పంపించడా, నన్ను కాపాడడా అనంటే అర్థం చేసుకోవాలి. దేవునికి అంత శక్తి ఉంది యేసు ప్రభు వారికి. అయినా కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఏమంటున్నాడు 7వ వచనంలో, ఇదిగో ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపబలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని. చూడండి, ఎంత శోధన వచ్చినా, ఎంత ప్రశ్నలు వచ్చినా, ఆయన ఎంత శక్తిమంతుడైనా, ఏం చేయగలిగినా ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యం మీద ఆధారపడుతూ ఉన్నాడు, దేవుని మాట మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఈ లెంట్ సీజన్లో
ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, దేవుని వాక్యం మీద ఆధారపడ్డము నేర్చుకోవాలి. మనకు చేయగలిగిన శక్తి ఉన్నా, ఆలోచించగలిగిన ఆలోచన ఉన్నా, ఎన్ని ఉన్నప్పటికీ దేవుని వాక్యం మీద ఆధారపడే స్థితి అనేది మనకి అవసరం. అలా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాము, ఏదైనా సాధించగలుగుతాం. ఇంకొక మాట చూడండి, ఇదిగో మరొక మాట సాతానొచ్చి అంటుంది 8వ వచనం, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. చూడండి, మనకున్నటువంటి బలము కానీ, మనకున్నటువంటి ధనము కానీ, లేదా మనకున్నటువంటి వెనకాల సపోర్ట్ కానీ ఏం చేస్తుంది అని అంటే, ఇదిగో నువ్వు ఇది చేయగలవు, ఇది నీ వల్ల అవుతుంది, నువ్వు ఒక్కసారి మా సహాయం తీసుకో, నా బలాన్ని ఉపయోగించుకో అని అన్నప్పుడు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ మనం బలాన్ని ఉపయోగించాలా, ఉపయోగించకూడదా? ఆలోచన ఉపయోగించాలా, ఉపయోగించకూడదా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నంత మాత్రాన ఆ సపోర్ట్ని మనం నమ్ముకోవాలా, వద్దా అని ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడు అనంటే, జస్ట్ నువ్వు నాకు నమస్కారం చేయి అంతే, ఏం చేస్తాను, లోకం అంతా నీకు. నిజానికి ఈ లోకమంతా ఎవరిది? ఒక మాట చెప్పండి, ఎవరిది నిజానికి? ఎవరిది? దేవునిది, తండ్రి అయిన దేవునిది. సాతాను ఆడిస్తుంది, అటు ఇటు అటు ఇటు మాయ చేసి ఆడిస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు ప్రాముఖ్యంగా దేవుని వాక్యం మీద ఆధారపడ్డాడు కనుక సాతాను ఇచ్చినటువంటి వేసినటువంటి వలలో ఆయన పడలేదు. ఏమన్నాడు? యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం మీద, దేవుని మీద ఆధారపడ్డం మనము నేర్చుకోవాలి. దేవుని మీద, దేవుని వాక్యం మీద మనం ఆధారపడని పరిస్థితులు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి కలిగిన వారముగా ఉండము. కాబట్టి దేవుణ్ణి కలిగిన వారముగా మనం ఉండాలంటే ఈ యొక్క 40 దినాల ఉపవాసంలో మనం నేర్చుకునే ఏదైనా ఒక విషయం ఉందంటే అదేంటిది అని అంటే, దేవుని వాక్యం మీద ఆధారపడ్డం. యేసు ప్రభు వారు కూడా తన పూర్తి జీవితంలో ఇదిగో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత కూడా ఆయన వాక్యాన్ని నెరవేరుస్తూ ముందుకెళ్ళాడు. దేన్ని నెరవేరుస్తూ? ప్రవచనాలు ఏవైతే ప్రవక్తల ద్వారా చెప్పబడ్డాయో వాటన్నిటిని నెరవేరుస్తూ ముందుకెళ్ళాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఎవరి జీవితంలో నెరవేరింది? ఎవరి జీవితంలో నెరవేరింది? ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మరియ దగ్గర పుట్టినప్పుడు నెరవేరింది. పుట్టినవాడు సిలువ వేయబడాలి, లోక పాపంలో ఆయన మోయాలి, ప్రవక్త ఆయన మీకా ప్రవచించాడు. ఎవరి జీవితంలో నెరవేరింది? అంటే వాక్యాన్ని నెరవేరుస్తూ, వాక్యానికి విలువిస్తూ యేసు ప్రభువారు ముందుకెళ్ళాడు. కాబట్టి మనము కూడా వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడే మనము సరైన విధముగా సాతాను శోధనను ఎదిరించగలుగుతాం. లేకపోతే సాతాను శోధనలో మనము పడిపోతాము. తరువాత సాధారణంగా ఈ 40 దినాల ఉపవాసం అనంటే సాధారణంగా మనం ఆలోచన చేసుకోవాలి, ఇదేంటి అనంటే ఒక శ్రమ అన్నట్టుగానే ఆధారం చేసుకోవాలి. ఎందుకు శ్రమ అని అర్థం చేసుకోవాలి అనంటే, ఈ రోజులలో సాధారణంగా చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు అనంటే, వారి యొక్క బలాన్ని ఉపయోగించరు, వారి యొక్క తెలివిని ఉపయోగించరు, వారికి ఉన్నటువంటి ఎట్టి విధమైనటువంటి ఆ యొక్క సపోర్ట్ని వారు ఉపయోగించరు. ఈ దినాలన్నిట్లో కూడా ఎక్కువ ఏం చేస్తారంటే దేవుని మీదనే ఆధారపడతారు. సమస్య వచ్చిందా దేవుని మీద ఆధారపడతారు, శ్రమ వచ్చిందా దేవుని మీద ఆధారపడతారు, దుఃఖం వచ్చిందా దేవునికి అప్పగిస్తారు. ఇవి మనం నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, వీటిని మనము వెంబడించవలసినవి. యేసు ప్రభు వారు కూడా శ్రమ అనుభవించాడు, లేకపోతే శోధన అనుభవించాడు. ఆయనకు శక్తి ఉండి
తన సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ఆయన ఆలోచన చేయలేదు. ఆయనకు శక్తి ఉండి దేవుణ్ణి పరీక్షించలేదు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే, నువ్వు దేవుడవే అయితే, నన్ను పిలిచిన వాడవు నువ్వే అయితే అని ఎన్నో ప్రశ్నలు వేసి దేవుణ్ణి ప్రశ్నించిన వారు ఉన్నారు. కానీ యేసు ప్రభువారు దేవుణ్ణి ప్రశ్నించలేదు. తన పూర్ణ హృదయముతో దేవునికి లోబడ్డాడు. మనం కూడా దేవునికి లోబడినటువంటి పరిస్థితుల్లో ఉండాలి. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసు ప్రభువారి గురించి ఒక మాట రాయబడింది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసు ప్రభువారు శరీరధారి అయి ఉన్న దినాల్లో ఎంత శక్తి ఉన్నా, ఎంత చేయగలిగిన వాడైనప్పటికీ ఆయన ఏం చేశాడంటే కన్నీళ్లతోటి దేవునికి ప్రార్థనలను యాచనలను ఆయన సమర్పించాడు గనుక భయభక్తులు కలిగి, దేవునికి భయభక్తులు కలిగి ఆయన జీవించాడు గనుక యేసు ప్రభువారు అంగీకరించబడ్డాడు. ఈరోజు దేవునిగా నువ్వు నేను జ్ఞాపకం చేసుకొని ఆయనను ప్రార్థిస్తూ ఆయన నామంలో దేవుని సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలు పెడుతున్నామంటే కారణము ఆయన భయభక్తులు కలిగి దేవునికి లోబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం నేర్చుకోవాలి. 8వ వచనంలో అంటాడు, అదే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ 40 దినాల్లో మనము దేవుని మీద ఆధారపడ్డము నేర్చుకోవాలి. ఏదైతే మనకు దేవునికి మధ్యలో ఉందో దాన్ని దూరం చేయడము తెలుసుకోవాలి. దాన్ని పాటించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మనం కూడా ఈ దినాల్లో అట్టి విధంగా ఉండాలని యేసు ప్రభువారు మాదిరి చూపించారు. అదేవిధంగా మరొక విషయాన్ని మనం ఆలోచన చేసుకొని ముందుకు కొనసాగినట్లయితే, దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని శిలకు అప్పగించడం ద్వారా దేవుని యొక్క ప్రేమను మనకు చూపించాడు. నీ తరపున నా తరపున మన పాపముల తరపున యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మీద అప్పగించడం ద్వారా దేవుడు ఏం చూపించాడంటే తన ప్రేమను చూపించాడు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలో కొనిపోబడి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు, ఉపవాసం నేర్చుకున్నాడు, ఇవన్నీ చేశాడు. ఇవన్నీ మనము చేస్తున్నప్పుడు మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, నేర్చుకోవాలి అని అంటే ప్రార్థన నేర్చుకోవాలి. అంటే ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. బర్త్డేకి ఎట్లా ప్రార్థన చేయాలి, చనిపోయినప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలి, అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఎవరైనా ప్రార్థన అవసరత కోరినప్పుడు వారి కొరకు ఎలా ప్రార్థన చేయాలి, బయటికి వెళ్తున్నప్పుడు దేవుణ్ణి ఏమని అడగాలి, లోనకు వచ్చినప్పుడు దేవునికి ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించాలి అనే ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సాధారణంగా మనం అందరం తెలుసు, మనందరికీ ప్రార్థన చేయడము తెలుసా తెలియదా? అందరికీ ప్రార్థన చేయడం తెలుసు. వాక్యం చదవడము తెలుసు. వాక్యం చదవడం తెలుసా తెలియదా? తెలుసు. చదవడం కూడా తెలుసు దరిదాపుగా అందరికీ. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు ఉన్న పరిస్థితి ఒకటి, అరణ్యం నుంచి బయటికి వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితి ఒకటి. అవునా కాదా? అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు ఒక్కడే పరీక్షింపబడ్డానికి వెళ్ళాడు. అరణ్యం నుంచి బయటికి ఎలా వచ్చాడంటే దేవదూతల ద్వారా పరిచర్య చేయించుకొని. అవునా కాదా? చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అప్పుడు యేసు
అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు తన ఇష్టపూర్వకంగా తను వెళ్ళలే. ఆత్మ ఏం చేసిందంటే అతన్ను తీసుకొని పోయింది, కొనిపోయింది అంటే నెట్టుకొని తీసుకొని పోయింది అని చెప్తారు. ఇప్పుడు ఆయన అరణ్యానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు శ్రమ అనుభవిస్తూ లోపలికి వెళ్ళాడు. శ్రమ అంతా అనుభవించాడు, శోధన అంతా అనుభవించాడు. అంతా అయిపోయిన తరువాత చూడండి, మత్తయి సువార్త 4:11 అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఆయన శోధన అంతా అయిపోయి అపవాది ఆయనను విడిచిపెట్టినప్పుడు ఈ మత్తయి సువార్త 4:11 ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య. చూడండి, ఆయన వెళ్ళేటప్పుడు సాధారణ వ్యక్తి, వెళ్ళేటప్పుడు సాధారణంగా వెళ్ళాడు. కానీ బయటికి వచ్చేటప్పుడు మాత్రము దేవదూతలు వచ్చి పరిచర్య చేసే అంత విధానంలో ఆయన హెచ్చింపబడ్డాడు. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మందిరానికి వచ్చేటప్పుడు మనము సాధారణంగానే వస్తాం, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాం అనేది ప్రాముఖ్యమైంది. ప్రార్థనకు వచ్చేటప్పుడు సాధారణంగా రావడము మనకు తెలుసు. సాధారణంగా రావడము అనంటే ప్రార్థన చేయడం మనకు తెలుసు, వాక్యం చదవడం మనకి తెలుసు, దేవుని గురించి చెప్పడం మనకి తెలుసు. కానీ మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడం కంటే కూడా మనల్ని మనం మార్చుకోవడం, మార్పు చెందించుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. ఏంటిది? మార్పు మనలో మనము తీసుకురావడం, ట్రాన్స్ఫర్మేషన్. మనలో మనం మార్పు అనేది తీసుకురావడం. మనలో మనకి మార్పు అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే యేసు ప్రభువారు వాక్యం మీద ఆధారపడ్డాడో ఆయన జీవితంలో మార్పు అనేది ప్రారంభమైంది. ఎప్పుడైతే మనము దేవుని మీద, దేవుని వాక్యం మీద ఆధారపడతామో మన జీవితంలో కూడా మార్పు అనేది ప్రారంభమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మార్పు అనేది దేవుని మీద ఆధారపడడం ద్వారా, దేవుడిచ్చేటువంటి వాక్యాన్ని బట్టి నడుచుకోవడం ద్వారా మనకు మార్పు అనేది ప్రారంభమవుతుంది. అభివృద్ధి చెందడం అని అంటే చిన్నపిల్లలకు కూడా, అరే నువ్వు ప్రార్థన చేయాలి అని అంటే వాడు స్పష్టంగా నేర్పించిన మాటలన్నీ సిలక వలికినట్టు పలుకుతాడు. అది కాదు, అది మార్పు కాదు. అభివృద్ధి అనేది అది కాదు. మార్పు అనేది మనలోకి రావాలి. ఒకరు చెప్పకముందే మనం చేసుకునేదే మార్పు. ఒకరు చెప్పకముందే మనలో ఉండేదే మార్పు. అది మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పును బట్టే దేవుని ప్రేమ మనలో ఉంటుంది. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రేమామయుడు గనుక మీరును ప్రేమను ధరించుకొనడి అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యొక్క శ్రమల దినాలు మనం ఏం చేస్తాము అనంటే భస్మ బుధవారముతో ప్రారంభిస్తాం. దేంతో ప్రారంభిస్తాం? భస్మం అంటే ఏంటి? బూడిద. మనం కొన్ని పాటించం, కానీ చాలా డినామినేషన్స్ ఏం చేస్తారు అంటే ఆ రోజు ఇదిగో ఈత కమ్మలను కాల్చి దాని నుంచి వచ్చే బూడిదను తీసుకొని సిలువగా పెట్టుకొని వాళ్ళు ఈ 40 దినాలను ప్రారంభిస్తారు. అందుకే దాన్ని భస్మ బుధవారం అని పేరు పెట్టారు. మనము ఆ భస్మ బుధవారం నుంచి ప్రారంభిస్తాం. ఎక్కడికి చేరుకుంటాము అనంటే పునరుద్ధానపు ఆదివారం వరకు చేరుకుంటాం. ఆ పునరుద్ధానం వరకు చేర్చుకునేంత వరకు మనము దేవుని వాక్యం మీద ఆధారపడాలి, దేవుని ప్రేమ మీద ఆధారపడాలి. మనలో మార్పు వచ్చేంతగా మనల్ని మనము దేవుని ముందు తగ్గించుకోవాలి. మనకు బలమున్నా, తెలివున్నా, ఏమున్నా దేవుని ముందు మనము తగ్గించుకుంటే, ఇదిగో దేవుని బలిష్టమైన చేతిలో దీన మనస్సు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడట? తగిన కాలమందు హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సిలువ దినాల్లో యేసు ప్రభువారు విధేయత నేర్చుకునేంతగా తగ్గించుకున్నాడు. మనం కూడా తగ్గించుకొని క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తూ క్రీస్తును బట్టి ఇదిగో పరలోక రాజ్యంలో దేవుని ప్రేమను పొందుకునే భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని
ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవుడు జ్ఞాపకం చేసుకొని మనకిచ్చినటువంటి చక్కని సమయంలో ఇదిగో దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద ఆధారపడడం, దేవుణ్ణి వెంబడించడం, దేవుని కోసము జీవించడం, మన తెలివిని, మన బలమును, మనకున్న సమస్తమును గాక దేవుని యొక్క ఆలోచనకు లోబడ్డం అనేది మనకు ప్రాముఖ్యమైంది. దేవుడు అట్టి విధంగా మనల్ని మారుస్తూ, మనల్ని బలపరుస్తూ, తన కొరకు తన కృపలో మనందరినీ నిలబెట్టుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటూ ఉండగా శారదక్క ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. అదే విధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా గ్రేస్ అక్క ప్రార్థనలో నడిపిస్తారు. సన్నిధానంలో నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. కొన్ని రోజులుగా నేను వీక్గా ఉంటుండగా నేను రాలేకపోయినాను ప్రభా, నన్ను క్షమించమని మనవి చేస్తున్నాను నా తండ్రి. మీ యొక్క చిత్తములో నన్ను నడిపించి మీరు నాకు తోడయండి, నన్ను నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను నా తండ్రి. నా ప్రభువా, మీరుండగా మాకు దిగులు లేదని మేము నేర్చుకొని మీ అందరూ జీవించబులుగా మమ్మల్ని చేయగలిగిస్తున్నా తండ్రి. మీ యొక్క శిల్వ ధ్యానం
సాతానుడు అంటే ఏంటో ఎంత భయంకరమో మాకు తెలియను ప్రభా. మా నాయన తెలియని రీతిగా మా హృదయంలో చొచ్చుతాడు, మాటలు మాట్లాడతాడు. కానీ అది మేము గొప్ప దేవ మీరు మాతో ఉన్నారు కాబట్టి మేము సాతానికి లోబడకుండా మీ యొక్క ఇరుకైన మార్గంలో వందనాలు తెలుస్తున్నా తండ్రి. ఈరోజు ప్రభా ఇక్కడ చేరిన చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుతూ మా ప్రభా యేసుక్రీస్తునామ పేరిట అతి వినమ్రత బ్రతుకులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, చేరీతి నీదు దారి కోరి నడిపించుము, చేరీతి నీదు దారి కోరి నడిపించుము, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున. ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం. మనం అందరం ప్రార్థనలో ఉంటుండగా నాతో ఆయన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధానంలో చేరి మరొకసారి నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం. దయగల తండ్రి, ఇదిగో చెప్పబడిన వాక్యమును దీవించాలి ప్రభావ. ఆ వాక్యం మా హృదయంలో నాటబడి ప్రతి ఒక్కరు ఫలించలాగా దయచేయమని. అవును మా ప్రభా, మేము నీ మీద ఆధారపడి నీ మాటలు మేము గైకొని జీవించలాగా దయచేయమని అడుగుతున్నాం. అవును మా ప్రభా, భయంతోనూ భక్తితోనూ నా ప్రభా మమ్మల్ని తగ్గించుకొని నీకు విధేయమైన జీవితము జీవించడానికి దయచేయమని అడుగుతున్నాం. అవును మా ప్రభా, నశించిన దాన్ని వెతికి రక్షించలకు పరలోకం నుండి ఈ లోకంలోకి దిగి వచ్చి ఉంచున్నావు. అవును మా ప్రభా, సిలువేయబడ్డావు, మా పాపంలో కొరకు మా శాపంలో ఎన్నో శ్రమలు పడ్డావు, ఇదొక ప్రాణం పెట్టినావు, తిరిగి లేచినావు, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. అవును మా తండ్రి, మేము విశ్వాసంలో కొనసాగించడానికి దయచేయి. దయల తండ్రి, సాతాను జయించినప్పుడు మేము విశ్వాసంలో బలపరిచి సాతాను జయించడానికి దయచేయమని అడుగుతున్నాం. దయల తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకునేటప్పుడు దయచేయమని అడుగుతున్నాం. దయల తండ్రి, ఇదిగో ఈ శ్రమ దినాలలో ప్రభావ నీ యొక్క బిడ్డలు ఈ రీతిగా ఎంతోమంది నీ గణపరుస్తుండగా చూస్తుండగా నువ్వు తోడుగా ఉండి నడిపించి నడుపుతున్నావు. అవును మా ప్రభా, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. మా ప్రభు అయిన యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ఆమేన్. అదే విధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా సుందరమూర్తి నాయన ప్రార్థనలో నడిపిస్తారు.
నుంచి మాకు మంచి జ్ఞానము దయచేయమని ప్రభువా, ఈరోజు పిల్లల తోడుగా ఉండి కరుణించి కాపాడమని అడుగుతుంటున్నాను. దేవా, ఈ యొక్క తండ్రి నీ యొక్క శిల్వ ధ్యానిస్తున్నాం. మాకు సరైన జ్ఞానం, సరైన వివేచన, సరైన మంచి మనసు దయచేయమని అడుగుతుంటాను. నీ సేవకుడు చెప్పని వాక్యంని దయచేయమని ప్రభువుని యేసునామమున అడుగుతుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రభు సన్నిధానంలో లేచి నిలవబడి ముగింపు ప్రార్థన మనము చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహాపరిశుద్ధుడా గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనములు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మమ్మలను జ్ఞాపకం చేసుకొని మా కొరకు ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని సిద్ధపాటు చేసిన దేవా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, యేసు ప్రభువారు ఏ విధంగా అయితే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళారో మేమందరం కూడా నాయన ఇదిగో శోధింపబడే పరిస్థితుల్లో ఉన్నాము. మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కాపుదలను దయచేయండి దేవా, మీకు వందనాలు. ఇదిగో నీ వాక్యం మీద ఆధారపడడానికి, ఇదిగో మీ యొక్క శక్తి మీద ఆధారపడడానికి మీ సహాయం మాకు దయచేయండి దేవా, మీకు వందనములు. మీ అందు సడలని విశ్వాసమును మాకు దయచేయండి దేవా, మీకు వందనాలు. అదేవిధంగా నాయన ప్రభువా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, మీ సహాయం అనుగ్రహించండి దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా, ఇదిగో నీ సన్నిధానంలో నాయన తండ్రి ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపలో ముట్టండి, బలపరచండి నాయన, మీకు వందనాలు. బయటికి వెళ్ళి లోనికి వస్తూ ఉండగా నీ కృప, నీ కనికరమును వారికి దయచేయండి. అదేవిధంగా నాయన ప్రభువా, ఇదిగో నీ సన్నిధానంలో ఎవరెవరైతే ఏ ప్రార్థన మనవులతోనైతే నీ ముందున్నారో మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి విధమైన ప్రార్థన మనవికి మీరు సమాధానమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపలో మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి నీ వైపు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీ కృపలో మీ సహాయం అనుగ్రహించండి దేవా, మీకు వందనాలు. అదేవిధంగా నాయన ప్రభువా, నీ సన్నిధానంలో అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఇదిగో మీ ప్రియ కుమారుడు పొందిన గాయములను బట్టి నాయన స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి, ఇదిగో నీ పాద సన్నిధిలో మేమందరము ప్రార్థిస్తూ ఉండగా దేవా, మీరే జ్ఞాపకం చేసుకొని నీ కృపను, నీ కనికరమును తోడుగా ఉంచి మేము గృహములకు తిరిగి వెళ్ళుచూ ఉండగా మీరే తోడుండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే మా జీవితాల ద్వారా పొందుకోమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన మనవిలో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరము ప్రభు సన్నిధానంలో కూర్చుందాం. ఈ సమయంలో సంఘమును ప్రేమించి ఇస్సా గారి కుటుంబము ఈరోజు స్నాక్స్ సిద్ధపాటు చేశారు కనుక వారి కుటుంబం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇస్సాక్ గారి కుటుంబము స్నాక్స్ సిద్ధపాటు చేశారు, వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చుచున్నామయ్యా. ఇదిగో సంఘమును ప్రేమించి తండ్రి, ఇదిగో నీ కృపలో నాయన సంఘము కొరకు సిద్ధపాటు చేయబడినటువంటి స్నాక్స్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన ప్రభువా. సిద్ధపాటు చేసినటువంటి నాయన ఇస్సాక్ గారిని, వారికి ఇచ్చిన సతీమణిని, అదేవిధంగా నాయన ప్రభువా ఆ కుటుంబంలో ఇచ్చిన గర్భఫలమైన కుమార్తెల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. కుమారుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా, మీకు వందనాలు. నీ కృపలో మీరే బలపరిచి దీవించుమని
దేవా, నీ కృపను, నీ కనికరంను సంఘముగా మా అందరి మీద ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. రేపటి కొరకు మరి సత్యానందం నాయన ఒప్పుకున్నారు మరి సంఘానికి స్నాక్స్ ఇస్తానని. ఎల్లుండి శనివారం కొరకు దేవుడు ఎవరినైనా ప్రేరేపిస్తే వారు సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శనివారం కొరకు పద్మమ్మ గారు వారు మాట ఇచ్చారు కనుక దేవుడు వారిని జ్ఞాపకం చేసుకును గాక. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, సోమవారం కూడా ఎవరైనా ఒప్పుకుంటే బాగుంటుందని. మీరా? దేవునికి స్తోత్రం. సోమవారం రోజు మరి విల్సన్ అయిన కుటుంబము మరి సంఘంను ప్రేమించి స్నాక్స్ సిద్ధపాటు చేస్తా ఉన్నారు కనుక దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించునుగాక. సోమవారం ఒకటి, మంగళవారము, బుధవారము, గురువారం. బుధవారం రోజు గ్రేస్ అక్క ఒప్పుకుంటున్నారు. మంగళవారము, గురువారం 2 రోజులు ఉన్నాయి. మంగళవారము అక్క, మంగళవారమా? మంగళవారం రోజు గురువారమా? గురువారం రోజు దాసన్న కుటుంబము జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మంగళవారం ఒక్కటి ఉంది మరి. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, రేపటి కొరకు సత్యానందం నాయన ఒప్పుకున్నాడు, ఎల్లుండి కొరకు పద్మం ఒప్పుకున్నారు శనివారము, సోమవారం రోజు విల్సన్ ఆయన కుటుంబం ఒప్పుకుంది, మంగళవారం రోజు ఎవరు చెప్పలేదు. ఇంకా దయచేసి ఒకరోజు ఖాళీ ఉంది, అది కూడా చెప్తే బాగుంటుంది. బుధవారం రోజుకి గ్రేస్ టీచర్ గారు ఒప్పుకున్నారు. తర్వాత గురువారం రోజుకి మరి దాసన్న కుటుంబం ఒప్పుకున్నారు, గ్రేస్ అక్క ఒప్పుకున్నారు. బుధవారం రోజుకి గ్రేస్ అక్క ఒప్పుకున్నారు. తర్వాత మంగళవారం రోజు ఇంకొకటి తలపాక ఎమ్మెల్యే అమ్మగారు. మంగళవారం రోజుకి తలపాక ఎమ్మెల్యే అమ్మగారు వారి కుటుంబం ఒప్పుకున్నారు. దేవుడు వీరిని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఒక చిన్న ప్రార్థన మనవి ఉంది, జ్ఞాపకం చేసుకోండి. నేను ఇంతకుముందు తెలియజేశాను, ఇంటి దగ్గర
చర్చిని వెడల్పు చేస్తూ అంటే ముందుకు పెంచుతూ కడుతున్నారని చెప్పాను కదా. కట్టారు, పూర్తయిపోయింది. రేపు చర్చి ఓపెనింగ్ ఉంది. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని కార్యక్రమం అంతా మంచిగా జరగాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను.